హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ 360. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బౌలర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఫోర్త్ డే అయితే కంప్లీట్ అయిపోయింది కదా మెల్బోర్న్ క్రికెట్ వేదికగా. ఈ మ్యాచ్ అయితే రసవత్తరంగా మారింది అంటే ఖచ్చితంగా అవునని చెప్పాలి. ఎందుకంటే ఒక సైడ్ వచ్చేసి మన సైడ్ మ్యాచ్ మళ్ళితే ఇంకో సైడ్ వచ్చేసి వాళ్ళ సైడ్ అయితే మ్యాచ్ మళ్ళుతూ వస్తుందన్నమాట. ప్రస్తుతానికి అయితే ఆస్ట్రేలియా వాళ్ళు అయితే అప్పర్ ఎడ్జ్ సాధించారు. టీమిండియాకి అయితే కొన్ని హ్యాపీ మూమెంట్స్ అని చెప్పాలి, తర్వాత వచ్చేసి సాడ్ మూమెంట్ కూడా ఉందన్నమాట ఈరోజు. ఎందుకంటే 91కి 6 వికెట్స్ సాధించినప్పటికీ మనమైతే వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకోవడానికి అవకాశం కనిపించాయి అనమాట. లాస్ట్ 3 వికెట్లకి వాళ్ళు 130 రన్నులు అయితే జోడించారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, లాస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ కూడా ప్రస్తుతానికి 55 రన్స్తో అయితే కొనసాగుతుంది అనమాట. లయాన్ తర్వాత వచ్చేసి స్కాట్ బాలాండ్ అయితే మన బౌలర్స్ని చక్కగా నెగోషియేట్ చేస్తున్నారు. ఎనీవే మనం మ్యాచ్ డీటెయిల్స్లో వెళ్ళిపోతే కనుక ఈరోజు మనం ఓవర్ నైట్ స్కోర్తో నేను నితీష్ రెడ్డి ఒక అద్భుతమైన నాకు ఆడడంతో 358 రన్స్ అయితే స్కోర్ చేయగలిగాం కదా లాస్ట్ డేలో వచ్చేసి ఫర్ ద లాస్ ఆఫ్ 9 వికెట్స్కి. ఈరోజు అయితే ఇంకో 11 రన్స్ అయితే యాడ్ చేశాను అనమాట మన టోటల్కి. సో దీంతో అయితే 369కి అయితే ఆల్అౌట్ అయిపోయాయి అనమాట. చివరి వికెట్కి అయితే నితీష్ రెడ్డి 114 రన్లు అయితే స్కోర్ చేసి అతను అవుట్ అవ్వడంతో సో ఇంకా తర్వాత కుదర్ రిప్లైలో వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ని ఆరంభిస్తూ ఫస్ట్ స్లోగానే ఆరంభించినప్పటికీ శామ్ కాస్మిలర్స్ అంతకుముందు ఫస్ట్ ఇన్నింగ్స్లో అయితే బుమ్రాను కూడా చక్కగా నెగోషియేట్ చేస్తూ రివర్స్ స్వీప్లు ఆడారు కదా, చక్కగా కట్టుకున్నాడు. కాకపోతే ఈసారి మాత్రం అతనికైతే ఛాన్స్ ఇవ్వలేదు అనమాట. బుమ్రా బ్యాట్ అండ్ ప్యాడ్ గ్యాప్ రాబట్టేసి క్లీన్ బౌలర్ అయితే అతన్ని తిరిగి పంపించేశారు అనమాట. శామ్ కాస్మిలర్స్ ఒక 8 రన్స్ స్కోర్ చేసి అతనైతే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చేసి లబ్బుషాన్కి కవాజాకి అయితే ఒక చిన్న పార్ట్నర్షిప్ వచ్చిందనమాట. ఒక 23 రన్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత సిరాజ్ అయితే ఒక అద్భుతమైన స్పెల్ వేస్తూ ఉన్నారు కదా. సో ఆ స్పెల్లోనే కవాజా వికెట్ని అయితే సిరాజ్ సంపాదించేశాడు. తర్వాత వచ్చి స్మిత్కి లబ్బుషాన్ కూడా ఒక చిన్న పార్ట్నర్షిప్ వచ్చింది. కాకపోతే ఎప్పుడైతే సిరాజ్ స్మిత్ని అవుట్ చేశాడో ఇంకా అక్కడ నుంచి టప్పా వికెట్లు పడుతూ వచ్చాయి కదా. మనం చూసాం లాస్ట్ 11 రన్స్కి వచ్చేసి 80 for 3 ఉన్నప్పుడు వాళ్ళు 91 for 6కి అయితే వెళ్ళిపోయారనమాట. ఆ క్రమంలోనే బుమ్రా ఒక అద్భుతమైన ఫీట్ని అయితే సాధించాడు కదా. హెడ్ని అవుట్ చేసి వాళ్ళ ఆస్ట్రేలియా గొప్ప బ్యాటర్ అని చెప్పొచ్చు కదా. ఖచ్చితంగా వాళ్ళకి తలస్మాన్ అని చెప్పొచ్చు అనమాట. ట్రావిస్ హెడ్ ఈసారి సెకండ్ టైం కూడా ఫెయిల్యూర్ అయ్యాడు అనమాట ఈ మెల్బోర్న్ క్రికెట్ వేదికగా అయితే. సో అతనైతే ఒక పరుగు మీద అవుట్ చేసి జస్ప్రీత్ బుమ్రా 44 టెస్టు మ్యాచ్లోనే 200 వికెట్లను అయితే కంప్లీట్ చేసుకున్నాడు అనమాట. జస్ప్రీత్ బుమ్రా హ్యాట్స్ ఆఫ్. అసలు ఇంకా అంతకు మించి మనం ఏం చెప్పడానుకున్నాం అనమాట జస్ప్రీత్ బుమ్రా గురించి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి వరుసగా వికెట్లు అయితే వచ్చేసాయి కదా. సో అలెక్స్ క్యారీ తర్వాత మిచెల్ మార్ష్ అయితే తొందరగానే అవుట్ అయ్యారు. అక్కడ బుమ్రా ఆ 2 వికెట్లు కూడా సాధించడం జరిగిందనమాట. సో 91 for 6 ఉన్న టైంలో అక్కడ మరి ఇంకోసారి ప్యాడ్ కమిన్స్కి లబ్బుషాన్కి అయితే ఒక చక్కటి పార్ట్నర్షిప్ వచ్చింది. ఆ క్రమంలో లబ్బుషాన్ కూడా తన 15 అయితే కంప్లీట్ చేసుకున్నాడు. ఫస్ట్ మ్యాచ్లో ఏమో 72 స్కోర్ చేస్తే ఇప్పుడు మరి 70 స్కోర్ చేశాడు కదా అతనైతే. సో కాకపోతే ఒక 57 పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత అక్కడ టీ బ్రేక్కి వచ్చిన తర్వాత సిరాజ్ అయితే లబ్బుషాన్ అవుట్ చేశాడు అనమాట. ఆ తర్వాత వచ్చేసి జడేజా ఒక ఎడ్జ్ రూపంలో ప్యాడ్ కమిన్స్ అయితే అవుట్ చేశాడు. సో దీంతో అయితే ఇంక ఈజీ అయిపోతుంది అనుకున్న టైంలో చివర్లో స్కాట్ బౌలాండ్ తర్వాత లియాన్ అయితే ప్రస్తుతం అయితే చక్కగా నిలబడి వాళ్ళైతే 55 రన్ పార్ట్నర్షిప్ చేసి ఆస్ట్రేలియాని అయితే స్టిల్ ఇన్ కంటెన్షన్లో నిలిపారనమాట. ఖచ్చితంగా మనం రేపు ఒకవేళ డ్రా చేసుకోవాలంటే ఈజీ అవుతుంది, కానీ కాకపోతే కనుక ఒకవేళ విన్ కావాలంటే డిఫరెంట్ అప్రోచ్ ఉండాలన్నమాట. ఏదైతే అగ్రెసివ్ అప్రోచ్ అంటారు కదా, ఆ అగ్రెసివ్ అప్రోచ్ చూపిస్తే కనుక ఇండియా ఖచ్చితంగా విన్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ 333 లీడ్ ఉంది కదా, 340 విత్ ఇన్ 340 లీడ్ లోపు వాళ్ళనైతే మనం ఆల్అౌట్ చేసేయాలి. రేపు కొత్త బాల్ ఉంటుంది కాబట్టి బుమ్రా ఆ స్పెల్ అయితే స్టార్ట్ చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఆ వికెట్ అయితే వచ్చే అవకాశం ఉంటుందన్నమాట తొందరగానే. సో వాళ్ళనైతే అట్లా ఆల్అౌట్ చేసేసి తొందరగా ఇంకా తర్వాత వచ్చేసి మన అగ్రెసివ్ అప్రోచ్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఖచ్చితంగా కొనసాగించాలి. ఒకవేళ ఇంకా మనకి రిజల్ట్ అనేది అడ్వర్స్గా వస్తున్న టైంలో ఖచ్చితంగా ఇంకా డిఫెన్సివ్కి వెళ్ళి డ్రా అయినా చేసుకోవడానికి అయితే మన వాళ్ళు ట్రై చేయాలి. మరి మన వాళ్ళు రేపు ఎట్లాంటి అప్రోచ్తో వెళ్తారంటారు కింద కామెంట్లో తెలియజేయండి. ఇది ఈ వీడియో అయితే తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.